అమ్మా ఎలా ఉంది నాయనా? అమ్మా దేవతామూర్తి వలె ఉన్నారు. మాతృవాత్సల్యంతో నన్ను ఆదరించారు. మీరెవరు తల్లి? ఈ ప్రశాంత వాతావరణంలో ఇది జమదగ్ని మహాముని ఆశ్రమం నాయనా. పాపం నీకేం జరిగింది? ఎవరిని ఇలా బాధించారు? ఆ క్షుద్రుడిని పట్టి తెస్తామని వెళ్ళిన వాడు ఏమైనారో తెలియదు. వాడు ఏ దిక్కుకు పారిపోయాడో తెలియదు. ప్రతి పౌర్ణమికి అమ్మాయికి గండం ఉందని జ్యోతిష్యులు చెప్పారు. పౌర్ణమి రానే వస్తోంది. మరి ఇప్పటి వరకు నువ్వు చేసిన నిర్వాహం ఏంటి సురవర్మ? ఆ దుర్మార్గుడి కోసం అన్ని మూలలకు సేనలను పంపించాను. సజీవంగా చిక్కకపోతే శవాన్నైనా తీసుకురమ్మన్నాను. వాడి ప్రాణం నువ్వు తీసే లోపల ఆ మాయల మారి ఏ దోమలోనో ఈగలోనో తోడతాడు, అంతఃపురం ప్రవేశిస్తాడు, అమ్మాయిని ఎత్తుకుపోతాడు. అభం శుభం తెలియని మనమ్మాయే దొరికిందా వాడికి వల్ల వేసుకోవడానికి? ఏనాడు చేసుకున్న కర్మం పసిదాన్ని తిప్పలు పెడుతున్నాడు. ఊరుకో మంత్రి గారు, ఈ సూరవర్మ ఏ ప్రయత్నం చేస్తాడో మనకనవసరం. మనం మాత్రం భూత పిశాచాల శాంతులు చేయించాలి. దేశ దేశాల నుంచి యోగుల్ని సిద్ధుల్ని పిలిపించండి. కానీ నన్ను వేధిస్తున్నదల్లా ఒకటేనమ్మా. ప్రతి పౌర్ణమికి రాకుమారికి ప్రాణగండం ఉందని జోసులు చెప్పారట. చెప్పినట్టుగానే ఏ దుష్టశక్తి ఆమెను పీడిస్తున్నది. అమ్మా, పౌర్ణమి వచ్చేలోగా రాకుమారిని ఎలాగైనా రక్షించుకోవాలి. మీ ఆదరణతో నాకు పోయిన శక్తి తిరిగి వచ్చింది. సెలవిప్పించండి తల్లి. పాపం క్షుద్రశక్తిని ఎదిరించాలని బయలుదేరుతున్నాం. ఆ వజ్రేశ్వరీ దేవి ఆశీస్సులు పొంది వెళ్ళు నాయన. నీకు జయం కలుగుతుంది. జగన్మాత కృపామయి అనునిత్యం అండగా ఉండి ఈ పాలకుని రక్షించు తల్లి. బాబు, వజ్రేశ్వరీదేవి ప్రసాదం దైవానుగ్రహమైన ఈ రక్షణ నీ దగ్గర ఉన్నంత వరకు క్షుద్రశక్తులు నిన్నేమీ చేయలేవు. నాయన, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రక్షణ మాత్రం తీయకు. అమ్మా, ఆ దేవికి రక్షణ లభించింది. తమ ఆశీస్సులు అందాయి. అంతకంటే ఏం కావాలి? ఆ క్షుద్రశక్తి ఏమిటో తెలుసుకుని ఎదిరిస్తాను. సెలవిప్పించండి. జాగ్రత్త బాబు, క్షేమంగా వెళ్ళిరా. అలాగేనమ్మా.
శుభమస్తు మానవ వీర. నేనొక దేవకన్యను. సందేహించకు. ఒక ముని శాపం వలన ఈ భైరవ ద్వీపంలో మాంత్రికుడి గుహ ముందు ఇలా పడి ఉన్నాను. నీ వలన నాకు శాప విముక్తి కలిగినది. వీరకిశోరా, నీవు ప్రేమిస్తున్న రాకుమారిని మాంత్రికుడు బలివ్వబోతున్నాడు. కానీ ఒక హెచ్చరిక, నీవు సాహసించి ఆ మాంత్రికునితో తలపడతావేమో. దానికిది సమయం కాదు. ఈ ఉంగరం గ్రహించు. దీని సహాయంతో ఆ తల్పం నీ వశం అవుతుంది. వెంటనే రాకుమారిని తీసుకుని వెళ్ళు. కృతజ్ఞుణ్ణి. విజయోస్తు. ఓం ఈం భైరవ క్షేత్రపాలిని. ఓం సౌం కపాలమాలిని. ఓం ఐం రుధిరపాయని. ఓం క్లీం శస్త్రాస్త్రధారిణి. ఓం శ్రీం దంతఘర్షణి. ఓం హ్రీం త్రిశూలపాణి. ఓం ఈం భైరవ క్షేత్రపాలిని. ఓం హ్రీం కామవల్లి. ఓం శ్రీం కల్పవల్లి. ఓం క్లీం లోహితనేత్రే. ఓం ఐం కరాళగాత్రే. ఓం సౌం పన్నగభూషిణి. సుముహూర్తము సమీపిస్తున్నది. ఆగ్నేయ పుష్కరిణిలో అభ్యంగన స్నానము చేయవలే. బలి దుస్తులు ధరించవలే. విరాన రావలే. పద్మ, 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 పద్మ. విజయ్, మనం ఎక్కడున్నాము? అంతా తర్వాత చెప్తాను. ముందు పద. ఓం హ్రీం హ్రైం. ఓం హ్రీం హ్రైం. హ్రీం హ్రైం. ఓం హ్రీం హ్రైం. ఈ పథకము పటాపంచలైనదిరా. ఏయ్! భూం గరట. నీ మంత్రమిక పారుదురా. భూం గరట. భైరవ ద్వీప రక్షిణి విముఖ భేరుండ. భూం గరట. ఆలయ గర్భమున ప్రవేశించి అబలను కొనిపోతున్న అర్భకుని ఎదిరించి పొడిచి రక్కి చిత్రవద చేసి భక్షించవలే. ఆ పడతిని నోట కరచి తెచ్చిక్కడ పడవేయవలే. నువ్వు గనక సమయానికి రాకపోయి ఉంటే ఆ మాంత్రికుడు నన్ను బలిచ్చుసుండేవాడు. మరేం భయం లేదు. మనం తప్పించుకుని వెళ్ళిపోతున్నాంగా. విజయ్, అదేదో రాక్షస పక్షి. ఆ మాంత్రికుడే పంపి ఉంటాడు. నువ్వు ధైర్యంగా ఉండు.
నువ్వేం భయపడకు. ఈ మంచం నువ్వు సురక్షితంగా చేరుస్తుంది. ఇప్పుడు పశ్చాత్తాపడి లాభం ఏమిటి నాన్న? నేనెంత చెప్పినా వినకుండా మీరంతా విజయని అనుమానించారు. నా ప్రాణానికి తన ప్రాణం ఒడ్డిన ఆ సాహస వీరుణ్ణి నిందించారు, దూషించారు. ఇప్పుడు నా విజయ్ ఏ స్థితిలో ఉన్నాడు, ఎక్కడున్నాడు? మగ పురుషుడు కొట్టుకొచ్చినాడే, పాపం తడిసిపోయినాడే. పొడి చోటికి మార్చేసి తడి బట్టలు మార్చేద్దాం, అల్లరి చేసి చూపిద్దాం, చిల్లర ఆటలు పట్టిద్దాం. ఎవరిది? అదృశ్యంగా దొంగ దెబ్బ కొట్టడం కాదు, ధైర్యం ఉంటే బయటపడి కొట్టండి. బయటపడం చెప్పుకో చెప్పుకో, కనిపెట్టి చెప్పుకో. పట్టుకో వీలైతే పట్టుకో. ఎవరు మీరు? అల్లరి దెయ్యాలం, అల్లరి దెయ్యాలం. అల్లరి మగుడు, అల్లరి పెళ్ళాం. అల్లరి దెయ్యాలా? నువ్వు మమ్మల్ని చూసి భయపడి పారిపోలేదు గనక సాహసివే. మాకు సహాయం చేయగల సమర్థుడివే. ఏమిటా సహాయం? మేము భైరవుడనే మాంత్రికుని కొలువులో దెయ్యాలం. భైరవుడా? అతడు నీకు తెలుసా? నా ప్రేయసిని బలిపడానికి ప్రయత్నించింది ఆ దుష్టుడే. అలాంటి చేష్టలు వద్దన్నందుకే వాడికి మా మీద కోపం వచ్చి మమ్మల్ని ఒక జాడీలో బిగించి ఈ ఎడార్లో పారేశాడు. అలా ఎన్నాళ్ళు ఆ దాడిలో ఊపిరాడక అవస్థ పడగా ఓ గుడ్డివాడి ఈ ఎడారిలోకి వచ్చాడు. ఓహో వీరాధి వీరా, సాహో సాహో సహాయ సూరా. ఎవరది? దెయ్యాలం, అల్లరి దెయ్యాలం. అల్లరి మగుడు, అల్లరి పెళ్ళాం. సహాయసూరా, ఇన్నాళ్ళకి మమ్మల్ని దాడి నుంచి విడిపించావు. ఏం కావాలో అడుగు. మాకు సహాయం చేసిన వాళ్ళకి తిరిగి సహాయం చెయ్యడం మా దెయ్యాల వంశాచారం. నాకు ఆకలి, ఎన్నడగాను తిండి లేక మాడిపోతున్నాను. తినటానికి ఏమైనా? అంతే కదా. తిను, కడుపారా తిను. పళ్ళు పళ్ళు పళ్ళు, కమ్మని వంటకాలు. తుచ్చుడా, మా ఇష్టదైవమైన తుంబురుని ఆలయములో ప్రవేశించి ఆహారము సేవింతువా? సంగీత నిలయమునే అపవిత్రము చేసిదివి. సంగీత బ్రహ్మ తుంబురదేవుని ఆలయమా? క్షమించండి, అంధత్వంలో కన్ను తెలియక పీఠాన్ని గమనించలేకపోయాను. నీవు చేసిన ఈ అపచారము క్షమింపరానిది. జీవితాంతము నీకు ఆహారము దక్కకుండా చేయుదును.
ఇక అక్కడి నుంచి మేము అతనికి రోజు ఆహారం ఇవ్వడం, గుర్రం వచ్చి తన్నడం, ఆహారం ఇవ్వడం, గుర్రం వచ్చి తన్నడం. పాపం అతని చేత పట్టెడు అన్నం తినిపించి రుణం తీర్చుకుపోదామంటే మాకు కుదరడం లేదు. నీవు సాహసివి కనుక ఆ గుర్రాన్ని లొంగదీసి అతని చేత ఇంత తిండి తినిపించావనుకో, మా దారిని మేము పోతాం. అలాగే మీరు కోరినట్లుగానే నేను ప్రయత్నిస్తాను. శహబాష్ సాహసి. ట్రింగ్ ట్రింగ్. ఆ గుడ్డివాడు తుమ్మురాలయంలోనే ఉన్నాడు, తీసుకెళ్ళు. అయ్యా అయ్యా లేవండి, కాస్త భోజనం చేదురు గాని. ఎవరు బాబు? నేనెవరైతే ఏమిటండి, భోజనం చేయండి. వద్దు వద్దు, నాకు ప్రాప్తం లేదు. నేను చేసిన పాపాలు అపచారాలు నన్ను బాధిస్తున్నాయి. నన్ను ఇలాగే బలబలమాడి చావనివ్వండి. అధైర్యపడకండి స్వామి, నా చేత్తో తినిపిస్తాను. ఆగు దివ్యాసోమ, ఆగు. ఆయన అంధుడు, చేసిన అపరాధం తెలిసి చేసినది కాదు. అయినా శిక్ష విధించడానికి వేరు మార్గం లేదా? ఆహారం తినకుండా ఆటంకపరుస్తావా? నీవెవడవరా నాకు నీతులు చెప్పవచ్చితివి? అధిక ప్రసంగము చేసిన నీకును అదే గతి పట్టగలదు. క్షమించు హైరాజా, నీవు ఆరాధించే తుమ్మురుడు సామవేద సారమైన సంగీతానికే మూలపురుషుడు. సంగీత పరమార్థం శాంతి, ప్రేమ. ఏమిరా అంతు తెలియని మహాసముద్రము వంటి సంగీతము గురించి ప్రసంగించుచున్నావు? నీకేమి తెలియనురా అర్భక? తమకు తెలియనిది ఏమున్నది స్వామి? సంగీతంతో అగ్ని జ్వలిస్తుంది, మేఘం వర్షిస్తుంది, చెట్లు చిగురిస్తాయి, వేయేల సాక్షాత్తు ఆ దైవమే ప్రసన్నమవుతుంది. అటువంటి సంగీతానికి నిర్ణయమైన ఈ పవిత్ర స్థలంలో హింసాచర్యలు భావ్యమా? అట్లయినా నీ సంగీతముతో ఈ ఆలయ ఘంటలు మ్రోగించగల శక్తి నీకున్నదా? తమ ఆశీస్సు లభించాలే గాని అసాధ్యమైనది ఏమున్నది? శ్రీ తుంబుర నారద నాదామృతం, శ్రీ తుంబుర నారద నాదామృతం, స్వర రాగ రసభావతాళాన్వితం, సంగీతామృత పారం ఇది స్వరసుర జగతి సోపానం. శివుని రూపాలు భువికి దీపాలు, స్వరం పదం ఈకం పరం కలిసిన శ్రీ తుంబుర నారద నాదామృతం, స్వర రాగ రసభావతాళాన్వితం. సప్తవర్ణముల మాతృకగా, శుక్తవర్ణముల డోలికగా, సప్తవర్ణముల మాతృకగా, శుక్తవర్ణముల డోలికగా, ఏడు రంగులే దురగములై, శ్వేతవర్ణ రవి కిరణములై, గరిద నిరభమగ నీక మగరి సని సగమ గమ పమ పని గరి సని దరి సని దప సని దపమ శ్రీ తుంబుర నారద నాదామృతం, స్వర రాగ రసభావతాళాన్వితం. సని పగరి సగ పని సగరి సని సరి పని సగ పని దిగ పగరి సంగీతారంభ సరసహేరంబ స్వర పూజలలో షడ్జమమే రీ రే రిమ పని రమ పని సగరి మగరి సని సరి మాగరి సని సరి నీరమ మగరి నిరమ మగరి శంభో కైలాస శైలోషికా నాట్య నందిత స్వర నంది రిషభమే మురడి వనాంతాల విరియువ
వసంతాల మురడి వనాంతాల విరియు వసంతాల చిగురించు మోహన గాంధారమే మా సమగసనిదమ సమగవదని మదనిగస మోక్షలక్ష్మీదేవి గోపుర శిఖరాన కలశము హిందోళ మధ్యమమే పమబద్దర పమబద్దనిర పదసరి పమరిధనిర పమరి మమ సరస్వతి రాగాల కుహు కుహు గీతాలు పలికిన కోయిల పంచమమే దని సమగరి పదని ధనిర పరిధనిర మగరి గమప వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన హర్షాతిరేకాలు దైవతమే నీ సనిద పమగరి ధని నిరి నిరి నీరి గమ పమగరి మద 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 నీరి గరిద కళ్యాణి సీతమ్మ కళ్యాణ రామయ్య కథ పదముగ పాడే విషాదమే పమగమ పని మా పని నిసా ని స స స స ని ని రి 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 ని గ గ గ మ రి గ స రి ని స ప ని స మ ప ని గ మ ప స గ మ స మ గ ప మ ని ప స ని రి స గ మ గ మ గ రి గ రి గ రి స రి స రి స ని స ని స ని ద ని ద ని ద ప ద ప మ స గ మ ప ని స గ ప మ ప గ స గ మ గ మ స గ మ ప మ గ రి స ని ర ప మ గ మ ప ని ర ప మ గ రి స ని రి ని 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 స స స స ని 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 గ గ గ గ ని 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 మ మ గ మ ప మ గ మ గ రి స గ గ గ ప ప ప ప గ గ గ ని 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 గ గ గ స స ని స గ రి స మ గ రి స ని స ని స ని స ని స ప ని ప ని ప ని మ ప ని స ని స ని స ని స ప ని ప ని ప ని మ ప గ మ గ మ గ మ గ మ స గ స గ స గ ని స గ మ గ మ గ మ గ మ స గ స గ స గ ని స స గ మ స గ మ ప గ మ ప ని మ ప ని స స గ మ ప గ మ ప ని మ ప ని స ప ని స గ స స స స స స స రి 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 స స స స స స స గ గ గ గ గ గ గ రి 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 గ గ గ గ గ గ గ రి 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 మ మ మ మ మ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ స గ మ ప శ్రీ తుంగుర నారద నాదామృతం స్వరరాగ రసభావతాళాన్వితం భూతము నీ అమరగానముతో నన్ను రంజింపజేసితివి నా ఆగ్రహమును చల్లార్చితివి నీకేమి కావలేనో కోరుకును ఆ మహాశయుడు అంధత్వంలో తెలియక చేసిన అపరాధాన్ని క్షమించి ఆయనకు నేత్రదానం చెయ్య కోరుతున్నాను. అటులనే కానిమ్ము. ధన్యోస్మి అశ్వరాజా, నమో నమః. గాన కళాశేఖర, నీ కోరిక నిస్వార్థమైనది. అందుకు సంతోషించి నీకును ఒక వరము ప్రసాదించుచున్నాను. మార్గము సుగమము కాక ఎచ్చటున్నదో తెలియని స్థలమునకు ఎప్పుడైనా నీవు పోవలనన్నా నన్ను ధ్యానించుము. నీవు కోరుకున్న స్థలమునకు తీసుకుపోగలను. మహాప్రసాదం. బాబు, నీవెవరివో కానీ నిన్ను చూస్తూ ఉంటే చెప్పలేని అనుభూతి కలుగుతోంది. నీవు సామాన్యుడు కావు. నీ రుణం నేను ఎలా తీర్చుకోగలను? అమ్మయ్యా, ఇప్పటికి మీ ఆకలి తీరింది, మా రుణము తీరింది. అవునవును తాసి, నువ్వు మాకు చేసిన ఉపకారానికి నీకేదైనా సహాయం చెయ్యాలి. నాకు కావలసింది ఒకటే, నా ప్రేయసిని ఆ మాంత్రికుడి క్షుద్రశక్తి నుంచి రక్షించుకోవాలి. ఓస్ అదా, చూడు సాహసి, ఈ ఎడారి దాటి తూర్పు దిక్కుగా వెళ్ళగా వెళ్ళగా యక్షిణీ లోకం అని ఒక లోకం వస్తుంది. ఆ లోకంలో మహాశక్తి గల శతరత్న మణిహారం ఒకటుంది.
నువ్వా హారం సంపాదించి రాకుమారి మెళ్ళో వేశావు. ఆ మాంత్రికుని శక్తులు దాని ముందు పని చెయ్యవు. ఇక జయమే జయము నీకు. సెలవే సెలవు మాకు. ట్రింగ్ ట్రింగ్. నాయన ఇక బయలుదేరు, విజయంతో తిరిగిరా. మహారాజా మీరు నాకెవరున్నారు? నా దారిని చూసుకుంటాను. మహారాజా ఇక గతాన్ని గురించి బాధపడకండి. మీరు ఒంటరిగా ఈ ఎడారిలో ఉండడం క్షేమం కాదు. మాది కోటాల కోన. దయచేసి మీరు అక్కడికి వెళ్ళండి. మా తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తారు. బాబు, నిన్ను కన్న తల్లిదండ్రులు పుణ్యాత్మలు.